గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సిను వ్యూ విత్ ఎస్ టీమ్. ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి ఏంట్రా బాబు ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు అప్పుడే నువ్వు రివ్యూ ఇచ్చేద్దాం ఏంట్రా బాబు, లేదంటే మౌలి అన్నలాగా మేము వేసుకోకండి, అదేంటన్నా ఇప్పుడే నేను ఈ మూవీ చూడడానికి వెళ్తాను అప్పుడే రిలీజ్ అయిపోయింది అప్పుడే సీడీ ఎలా వచ్చిందన్న అని చెప్పి నన్ను అయితే వేసుకోకండి కింద కామెంట్లో. ఇప్పుడు నేను చెప్పబోయే రివ్యూ వచ్చేసి ఎప్పుడో 2019లో మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిన మూవీ గురించి నేను చెప్పబోతున్నాను. ఆ మూవీ ఇప్పుడు ఈటీవీలో తెలుగులో డబ్బింగ్ చేశారనమాట. ఆల్రెడీ అన్ని లాంగ్వేజ్లో డబ్ అయిపోయింది, ఒక తెలుగులో తప్ప. ఇప్పుడు ఈటీవీ వాళ్ళు దాని రైట్స్ కొనుక్కుని తెలుగులో అయితే డబ్ చేశారు. ఆ మూవీ ఎలా ఉంది చూసాక నాకు ఎలా అనిపించింది, మలయాళంలో అంత బ్లాక్ బస్టర్ అయింది కదా, మనకి ఎలా అనిపిస్తుంది తెలుగు వాళ్ళకి అనేది నేనైతే చెప్తాను మీకు ఈ మూవీ రివ్యూలో. ఇన్ని యాప్లో 90s కిడ్స్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత నుంచి ఈటీవీ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి మూవీస్ని డబ్ చేసుకోవడం, మూవీస్ని రిలీజ్ చేయడం, ఎప్పుడో మూవీస్ని తెలుగులో డబ్ చేసి యాప్లో రిలీజ్ చేయడం అని చెప్పి చాలా బాగా ఆలోచించి చేస్తున్నారు. అలాగే ఈ మూవీ కూడా అంతే సక్సెస్గా ఆలోచించి తీసేదనేది రివ్యూలో అయితే చూద్దాం. 5 years తర్వాత డబ్ చేశారనమాట ఈ మూవీని. ఈ పాటికి నాకు తెలిసి అప్పట్లోనే చాలామంది హిందీలో డబ్ అయిపోవడం వల్ల జియో సినిమాలోను అలాగే జీ5లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. ఈ పాటికి చాలామంది హిందీలో చూసేసి ఉంటారు, కానీ తెలుగు వాళ్ళు మనలాంటి వాళ్ళు కొంతమంది చూడరు కదా, వాళ్ళ కోసం ఈ రివ్యూ. అలాగే తెలుగులో డబ్బింగ్ ఎలా ఉంది, బాగుందా లేదా సినిమా అనేది మొత్తం డీటెయిల్ రివ్యూలో అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి, మా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తే వస్తాయి. అలాగే ఈ మూవీ రివ్యూని కూడా మీకు నచ్చితే కొంతమందికి షేర్ చేయండి ఎవరైతే ఈ మూవీని చూడాలనుకుంటున్నారో. అలాగే మా ఛానల్ ఇంకొన్ని వీడియోస్ చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ మూవీలో మనకి వెల్ నోన్ యాక్టర్స్ ఇద్దరే ఉన్నారు. ఒకటి థామస్ గారు అయితే, ఇంకోటి విరూపాక్ష ఫేమ్ అలాగే భీమలా నాయక్ ఫేమ్ అయిన మన సంయుక్త మేనన్ గారు. బేసిక్గా ఈ మూవీ యొక్క జానర్ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. ఈ మూవీ ఈ జానర్ ఆడియన్స్కి మాత్రమే సెట్ అవుతుంది, మిగతా వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అనేది మన చేతుల్లో అయితే ఉండదు, వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. సో ఈ పాటికి మీకు ఈ రివ్యూని ఎవరికి షేర్ చేయాలో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్స్ ఎవరైతే ఇష్టపడతారో మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళందరికీ ఈ రివ్యూ అయితే షేర్ చేయండి. మూవీ యొక్క బేసిక్ స్టోరీలు ఏంటంటే, నంజన్ కోట అని చెప్పి ఒక ఊరు ఉంటుంది, తమిళనాడుకి కేరళకి మధ్యలో బార్డర్లో ఉంటుంది అనమాట ఈ ఊర్లో తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. అక్కడ మొత్తం 2 పొలిటికల్ పార్టీలు ఉంటాయి, ఒకటి ఏఐసిపి ఇంకోటి వచ్చేసి డివైపి. ఈ 2 పార్టీల మధ్యన ఏంటి ప్రాబ్లం, అలాగే తమిళనాడు వాళ్ళని ఎందుకు తరిమేస్తాడు అమర్నాథ్ అనే ఒక క్యారెక్టర్, తర్వాత ఏం జరిగింది, ఒక ఇన్స్పెక్టర్ సూసైడ్ చేసుకున్న తర్వాత ఎవరు వచ్చారు, అతను రావడం వల్ల కల్కి రావడం వల్ల ఏం జరిగింది ఆ ఊర్లో, కల్కి కొన్న బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మొత్తం మనం మూవీలో అయితే చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, మూవీ అయితే నాకు బాగా నచ్చింది. మూవీ చాలా బాగుంది. అప్పట్లోనే మనకి తెలుగులో డబ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు కూడా మూవీ అయితే తెలుగు డబ్బింగ్ గట్రా అంతా బాగానే ఉంది. మూవీ అయితే నచ్చింది నాకు. ఒక పోలీస్ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి అయితే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే మన థామస్ గారి యాక్టింగ్ అలాగే స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే థామస్ గారి యాక్టింగ్ అయితే సూపర్ ఉంటాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అసలు మ్యూజిక్ అయితే మామూలుగా లేదు. ఇక హైలైట్ మన థామస్ గారి యాక్టింగ్ అయితే, ఇంకొకటి చెప్పాను కదా జేక్స్ బయోజ్ గారి మ్యూజిక్ అనమాట. ఆయన మ్యూజిక్ మామూలుగా లేదు. ఇంతవరకు మన అందరం స్టోరీలో తెగ పెట్టేసేవాళ్ళం, ఎందుకంటే అది ఈ మూవీ యొక్క అది మ్యూజిక్ అని చెప్పి మీరు మూవీ చూసాక రియలైజ్ అవుతారనమాట. నెగటివ్స్ వచ్చేసి స్టోరీ కొంచెం నాకు ప్రెడిక్టబుల్గా అనిపించింది. అది మీ వరకు మరి ఎలా ఉంటో తెలియదు, కానీ నేనైతే కొంచెం ప్రిడిక్ట్ అయితే చేశాను. మూవీ చూస్తున్నప్పుడు ఫైనల్గా ఇదే అవుతుంది అని అయితే నేను ప్రిడిక్ట్ చేశాను. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 out of 5 అండి. కల్కి మూవీ రివ్యూ. మీకు కనుక ఈ మూవీ రివ్యూ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైతే ఈ మూవీ చూడాలనుకున్నారో. అలాగే మా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో లింక్ చేసి ఉంటాం, వెళ్ళి అక్కడ దాన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. జై హింద్.